అందుకే జ్యేష్ఠత్వం పోగొట్టుకున్న రూబేను, షిమియోను ఏమండి, లేదా షిమియోను, లేవియా, మొత్తానికి ఆ ప్రారంభికులైన వాళ్ళు అన్నదమ్ములు. అంటే వాళ్ళు అలా చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఏడు సున్నతుంటే చాలా. ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవులు, ఈ దొంగ క్రైస్తవులు మీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారో తెలుసా అండి? ఏవండి మా అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలంటే మీరు బాప్తిసం తీసుకోవాలండి అంటారు. బాప్తిసమా? బాప్తిసానికి పెళ్లికి ఏంటయ్యా సంబంధం? ఆ! అంటే క్రైస్తవుడైతేనే మా అమ్మాయిని ఇస్తామండి. క్రైస్తవుడైతే ఇవ్వడం కాదు. ఆ అబ్బాయి భయభక్తులు కలిగిన వాడా? మంచివాడా? సన్మార్గుడో కాదో చూడాలి. బాప్తిసం తీసుకుంటానని ఒప్పుకొని తర్వాత తాగుబోతే ఇంటికొచ్చి రోజు తంతున్నాడనుకో అప్పుడేం చేస్తావు? ఏవండి? అమ్మాయి కోసమో, పెళ్లికి సంబంధం కోసం, వచ్చే కట్నం కోసం ఆశపడి సరే బాప్తిసం తీసుకుంటాను అంటే, బాప్తిసం అనేది పెళ్లి కోసం ఇచ్చేది కాదది. ఒక మనిషి మార్పు, మనస్సులో మార్పొచ్చి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే ఇష్టపూర్వకంగా ఇచ్చేది అతను తీసుకునేదై ఉండాలి గాని, నువ్వు బలవంతపెట్టి బాప్తిసం ఇచ్చేస్తావేంటి? ఈరోజు చాలా మందిలో క్రైస్తవులు ఈ దురాచారం అనేది ఉంది. మానేయండి దాన్ని. రక్షణ అనేది ఆత్మకు సంబంధించినది. యెస్. రక్షణ అనేది ఒక ఆత్మకు సంబంధించినది. వాడు యేసు ప్రభుని ఇష్టపూర్వకంగా నమ్మడానికి సంబంధించింది. నువ్వు పెళ్లి కోసం బలవంతం చేసి నమ్మేమంటావేంటి? ఆ పెళ్లి 15వ తేదీ అండి. అందుకే మేము 13వ తేదీ పెళ్లికి ముందే అబ్బాయికి బాప్తిసం ఇచ్చేస్తానండి. ఎందుకంటే హిందువులుగా మేమైతే పెళ్లి చేసుకోం. ఏ హిందువులైతే మంచోళ్ళు గారా? ఇక్కడ మంచి, చెడు అనేది మతాన్ని బట్టి కాదు. మంచి, చెడు అనేది జాతిని బట్టి కాదు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ గుణాన్ని బట్టి ఉంటది. దాన్ని చూడండి. పెళ్ళికి ముందు ఇచ్చేది గుణసంపన్నుడా కాదా? గుణవంతురాలా కాదని చూడాలి. అంతేగాని మా అమ్మాయా కాదా? ఏవండీ? మా జాతికి చెందిందా? మా కులానికి చెందిందా? మా క్రైస్తవురాలా? మా హిందువురాలా? ఇది కాదు చూడవలసినది. ఇలా చూడడం వల్లే కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయండి ఈరోజు. అలాంటి తప్పుడు నిర్ణయాలు మీరు తీసుకోకండి. ఆ రోజు కూడా వాళ్ళ సున్నతి కోసం బలవంతం చేసి అందరినీ నరహత్య చేసిన కిరాతకులు వాళ్ళంతా కూడా. ఈ రోజు కూడా క్రైస్తవులైన వారు అన్యాయంగా ఏమండి బలవంతంగా తమ కాబోయే అల్లుళ్ళకి లేదంటే తమ కాబోయే కోడళ్ళకి బలవంతంగా బాప్తీసాలు ఇప్పిస్తున్నారు. వాళ్ళంతా శిక్షార్హులు మర్చిపోకండి. ఎందుకంటే బలవంతంగా మతాన్ని రుద్దుతావు, బలవంతంగా నమ్మమని చెప్తావు ప్రభుని. ఇష్టంగా నమ్మాలండి ఎవరైనా సరే.